ఓకే, చెప్పు. ఇవి ఇవన్నీ అర్థమయ్యాయి కదా నీకు? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఇందులో? ఆ, ఏది నీకు ఇంగ్లీష్ లో ఉన్నాయి అని అన్నావు కదా, అవి అవును. చెప్తాను మళ్ళీ లేదంటే. ఇక్కడ ఎస్ఎస్ఏ హెచ్ ఏమో క్లియర్ గా ఉన్నాయి. మళ్ళీ ఈ ఆర్డిపి ఉంది కదా, ఈ ఆర్డిపి నుంచి కంప్లీట్ కావాలి. ఓకే. ఫస్ట్ నీకు సింపుల్ గా చెప్పేస్తాను, మళ్ళీ రేపు నీకు క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ ఆర్డిపి అంటే రిమోట్ డెస్క్టాప్ అప్లికేషన్ అనమాట. జస్ట్ నీకు ఏంటంటే ఆ, మన కంప్యూటర్ నుంచే నీకు వేరే కంప్యూటర్ ని యాక్సెస్ చేయడానికి ఈ ప్రోటోకాల్ అన్నది యూజ్ చేస్తాం. అంటే యాక్చువల్లీ ఇది ప్రోటోకాల్, కానీ మనకి ఇందులో వచ్చేసి యాప్ లాగా ఉంటుంది అనమాట. జస్ట్ ఎలా అంటే ఇక్కడ నీకు సెర్చ్ లోకి వెళ్ళి, ఇది మెయిన్ మళ్ళీ ఏంటంటే విండోస్ టు విండోస్ లాగిన్ అవ్వడానికి మాత్రమే యూజ్ చేస్తారు. ఓకే, అంటే విండోస్ సర్వర్స్ అవ్వచ్చు, విండోస్ మెషిన్స్ అవ్వచ్చు. ఓకేనా? మళ్ళీ లైనక్స్ వేరే చూడు ఇక్కడ. రిమోట్ డెస్క్టాప్ అని ఉన్నది, నీకు టైప్ చేసి చూపిస్తాను లేదంటే. రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్, ఓకే, దీన్నే ఆర్డిపి అంటారు. ఓకే. హలో. ఆ, వింటున్నాను బాబు. ఓకే. సో రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ అనేది దేనికి యూస్ చేస్తాం? విండోస్ సర్వర్స్ కనెక్ట్ అవ్వడానికి, లేదా విండోస్ మిషన్స్ కనెక్ట్ అవ్వడానికి. ఎందుకు అంటే అవతల సైడ్ ఏదన్నా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే అందులో ఏదన్నా చేంజ్ చేయాల్సి వచ్చినా, మనం ఉన్న ప్లేస్ నుంచే అక్కడ వాటిని కనెక్ట్ అయ్యి, వేరే ప్లేస్ వేరే లొకేషన్ లో ఉన్న వాటిని కనెక్ట్ అయ్యి వాటిని మనం చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఏదన్నా కాన్ఫిగరేషన్ చేంజ్ చేయడానికి కానీ, ఏదన్నా ఫైల్ అప్లోడ్ చేయడానికి కానీ, లేదంటే అక్కడి నుంచి ఉన్న డేటాని ఏదన్నా రిట్రీవ్ చేసుకోవడానికి కానీ ఏదన్నా చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే. సో ఓకే. ఇక్కడ మనం ఏంటంటే ఈ అప్లికేషన్ యూజ్ చేసినప్పుడు ఆ కంప్యూటర్ యొక్క కంప్యూటర్ కానీ సర్వర్ కానీ ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, ఐపీ అడ్రస్ ను మెన్షన్ చేస్తాం. ఓకే. ఐపీ అడ్రస్ ను మెన్షన్ చేసి తర్వాత మనకి యూజర్ నేమ్ లేదా పాస్వర్డ్ ఏదైతే ఉంటాయో అవి ఆ, ఆ, మనం ఎంటర్ చేసిన తర్వాత మనం ఆ యొక్క మిషన్ ని యాక్సెస్ చేయగలమాట. కనెక్షన్ నొక్కిన తర్వాత అది కనెక్షన్ లోడ్ అయ్యి కనెక్ట్ అవుతుంది. ఓకేనా? సో అందుకు మనం ఓకే. ఆర్డిపి అన్నది యూజ్ చేస్తాం. ఓకే. ఓకే. తర్వాత ఎఫ్టిపి అన్నది ఏంటంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అన్నమాట. ఓకే. మనకి ఇంతకు ముందు అంటే మనం ఫైల్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకుంటాం మామూలుగా? ఏదైనా పెన్ డ్రైవ్ ద్వారా, రైట్? అవును. డిస్క్ లేదంటే ఫ్లాపీ డిస్క్, అలాగా అవి ఏంటంటే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్స్. ఓకే. ఓకే. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ద్వారా మనం డేటా అన్నది ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. కానీ మనకి సైట్ టు సైట్, ఓకే, ఒక సైట్ నుంచి వేరే సైట్ కి, లేదా ఆ, మ్, మనకి ఇలాగా ఫైల్స్ అన్నది ట్రాన్స్ఫర్ అవ్వాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆ, ఏది ఒక సైట్ నుంచి నువ్వు ఒక ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నావు, ఉమ్, లేదంటే ఏదో సాంగ్ డౌన్లోడ్ చేసుకుంటున్నావు. అక్కడ ఏ ప్రోటోకాల్ రన్ అవుతుంది అంటే మనకి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అన్నది రన్ అవుతుంది. సో అది ఉండడం వల్లే మనం ఫైల్స్ అన్నవి మనం డౌన్లోడ్ చేసుకోవడమో లేదా అప్లోడ్ చేయడమో చేస్తున్నాం. ఓకేనా? ఓకే. హ్మ్. ఇది ఆ, మనకి సేఫ్ గా ఉండదు. ఇక్కడ మనకి ఎస్ఎఫ్టిపి అని వచ్చేసింది, సెక్యూర్ ఫైల్ ట్రాన్స్ఫర్ అవును. ప్రోటోకాల్. ఓకే. ఇదేంటంటే సెక్యూరిటీ యాడ్ అవుతుంది. సెక్యూరిటీ యాడ్ అవడం అంటే ఏంటి? ఆ, దానికి ఆ, ఏంటి ఎన్క్రిప్షన్ అయ్యి మన యొక్క ఫైల్ యొక్క ఫైల్ యొక్క డేటా, ఫైల్లో ఉన్న డేటా అది ఎన్క్రిప్ట్ అయ్యి అవతల సైట్ లో కానీ అవతల సైట్ నుంచి మనం చేసుకునేటప్పుడు కానీ మధ్యలో హ్యాకర్ అన్నవాడు స్టీల్ చేయకుండా, ఒకవేళ స్టీల్ అవ్వినా కూడా అది సేఫ్ గా ఉండడానికి, డేటా అన్నది వాడికి రివీల్ అవ్వకుండా ఉండడానికి అన్నది ఇక్కడ మనం సెక్యూర్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అన్నది యూజ్ చేస్తాం. ఓకే. ఓకే. తర్వాత ఎస్ఎంటిపి, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఈ సింపుల్ ఎస్ఎంటిపి అన్నది ఏంటంటే మెయిల్, మెయిల్స్ మనకి వెళ్తాయి చూడు, మన అవును. గూగుల్ నుంచి వస్తాయి, యాహూ నుంచి వస్తాయి, అవుట్లుక్ నుంచి వస్తాయి. ఓకే.
ఈ మెయిల్స్ అన్నవి ఎలా వర్క్ అవుతుంటాయి అంటే ఈ ప్రోటోకాల్ ని యూస్ చేసుకుని మనకి వర్క్ అవుతాయి. ఓకే. ఇది 25 పోర్ట్ నెంబర్ మీద రన్ అవుతుంది అనమాట. ఓకే. ఇది ఓకే. ఏంటంటే ఎగ్జాంపుల్ గా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మెయిల్ ని సెండ్ చేసావు. ఓకే. అది నీ కంప్యూటర్ నుంచి, ఓకే, నీ కంప్యూటర్ నుంచి ఒక సర్వర్ ఉంటది. వీటికంటూ ఒక సర్వర్ ఉంటది, మెయిల్స్ కంటూ సెపరేట్ ఒక సర్వర్ ఉంటది. ఓకే. ఆ సర్వర్ లోకి వెళ్తది. ఓకే. దాన్ని ఎస్ఎంటిపి సర్వర్ అంటారు. అంటే మెయిల్ మెయిల్ సర్వర్. ఓకే. ఆ మెయిల్ సర్వర్ నుంచి నువ్వు ఎవరికైతే పంపిస్తున్నావో అవతల వాళ్ళ సర్వర్ కి వెళ్తది. ఓకే. ఓకే. ఫస్ట్ మన ల్యాప్టాప్ నుంచి ఆ సర్వర్కి వెళ్తుంది, నెట్వర్క్ ద్వారా బేస్ అయ్యి మన సర్వర్కి వెళ్తుంది. మన ఆ, మన ఫస్ట్ ముందు యూజ్ చేసేది ఏంటి? గూగుల్ కదా. అంటే అవును. ఆ, ఇది జీమెయిల్. అవునా. జీమెయిల్ సర్వర్కి వెళ్తుంది. నేను యూజ్ చేసేది అవుట్లుక్ అనుకో. ఓకే. నీ జీమెయిల్ సర్వర్ నుంచి అది మొత్తం ఇంటర్నెట్ లో ఉన్న ఏంటి ఈ మెయిల్ సంబంధించిన ఇవి ఉంటాయి చూడేవి, డాట్ కామ్స్ ఉంటాయి కదా. లాస్ట్ లో మనం డొమైన్ నేమ్స్ ఇస్తున్నాం చూడు. జీమెయిల్ ఆ, @gmail.com, @yahoo.com, సంథింగ్ అలాగా. ఓకే. outlook.com అని అలాగే ఆ పర్టికులర్ ఉన్న సర్వర్స్ కి రీచ్ అవ్వి అది వెతుక్కుంటది మొత్తం. ఇది దేంది ఈ డొమైన్. ఓకే, ఈ డొమైన్ ఉన్నది, సో ఈ డొమైన్ కి వెళ్ళాలి, ఈ డొమైన్ ఉన్న సర్వర్ కి వెళ్ళాలి. ఆ సర్వర్ లోకి వెళ్ళి ఆ సర్వర్ నుంచి ఆ మెయిల్ సర్వర్ కి వచ్చి మళ్ళీ ఆ మెయిల్ సర్వర్ నుంచి ఎవరికైతే నువ్వు పంపిస్తున్నావో వాళ్ళకి వెళ్తుంది అనమాట. ఓకే. ఓకే బ్రో. ఎల్డాప్ బ్రో ఇది ఇవి నీకు తర్వాత చెప్తాను. ఎన్ఎఫ్ఎస్ చెప్పలేదు ఇది. నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ ఇది తర్వాత చెప్తాను. ఇది కొంచెం ఆ, కొంచెం పెద్దది. ఓకే. ఓకే. ఉమ్. ఆ, తర్వాత ఎస్ఎంబి. ఈ ఎస్ఎంబి అన్నది కూడా ఏంటంటే ఒక ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఇది కూడా. కాకపోతే మనకి ఎస్ఎంబి అన్నది డేంజర్ మాట. ఎందుకనంటే వేర్ అటాక్స్ అవుతాయి చూడు. యా, అవును. ఆ వేర్ అటాక్స్ అన్నవి ఆ, దీనికి ఈజీగా దీని నుంచి ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఈ సర్వర్ ఓపెన్ లో ఉన్నది అని అంటే కనుక, ఈ ప్రోటోకాల్ ఓపెన్ లో ఉంటే కనుక అది వేర్ అటాక్ అన్నది ఈజీగా చేసేయచ్చు అన్నమాట. సో దానికోసం అని చెప్పి ఎస్ఎంబి ప్రోటోకాల్ ని ఎప్పుడు కూడా బ్లాక్ చేసి ఉంచుతారు, అంటే ఆఫ్ చేసి ఉంచుతారు. ఓకే. ఇక తర్వాత మనకి ఐమ్యాప్. ఇది కూడా తర్వాత చెప్తాను మీకు. ఓకే. ఐమ్యాప్ ఐమ్యాప్ వచ్చేసి మనకి ఆ, ఈ మెయిల్స్ ఉన్నాయి చూడు. ఈ మెయిల్స్ లో అవును. ఫస్ట్ యూజ్ చేసిన ప్రోటోకాల్స్ అంటే ఫస్ట్ లో యూజ్ చేసిన ప్రోటోకాల్స్ మాట. ఇంటర్నెట్ మెసేజ్ యాక్సెస్ ప్రోటోకాల్. ఐమ్యాప్ అంటే ఐమ్యాప్ పోర్ట్ నెంబర్ 143 అన్నమాట. సో ఇవి ఏంటంటే జస్ట్ మనకి మెసేజ్ ని యాక్సెస్ చేయగలం అంతే, రీడ్ చేయగలం, పంపించడం ఈ మనం మనం పంపించడం కానీ అలాంటివి ఉండవు. జస్ట్ అక్కడి నుంచి వచ్చిన మెసేజ్ ని రీడ్ చేయాలి, రీడ్ చేయగలం అంతే. తర్వాత ఇది POP3. ఇది ఎక్కడ యూజ్ అవుతాయి అంటే ఈ ఐమ్యాప్ అన్నది మనకి ఇవి చూడేది మిలిటరీ సీక్రెట్ సర్వీసెస్ చేస్తారు చూడు, అక్కడ యూజ్ అవును చేస్తారన్నమాట బ్రో. ఇవి. ఓకే. తర్వాత POP3. POP3 అన్నది పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్. ఇందులోనే ఉన్నది పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్, ఆ నేమ్ లోనే ఉన్నది. జస్ట్ ఏంటంటే మనం ఏదైనా మెసేజెస్ అవి పంపించుకోవడం కానీ రీడ్ చేయడం కానీ యాక్సెస్ చేస్తాం అన్నమాట. ఇది ఓల్డ్ మెథడ్ ఇది. కాకపోతే సో ఇప్పుడు లేటెస్ట్ గా ఓకే. యూజ్ చేస్తుంది ఇది. ఓకే. ఎస్ఎంటిపి. ఇది వరల్డ్. ఇది వరల్డ్. తర్వాత నెట్వర్క్ టైం ప్రోటోకాల్. నెట్వర్క్ టైం ప్రోటోకాల్ అంటే మనకి ఇక్కడ చూడు, టైం అది చూపిస్తుందా మన లోకల్ టైం బట్టి. ఓకే. అవును బ్రో. సో అవును. ఇలాగ అన్నిటిలోని అన్ని మిషన్స్ లోని చూపించాలంటే మనం సింగిల్ గా వెళ్ళి ఆ, ఏం చేయాలి, కాన్ఫిగరేషన్ చేయాలి. సో ఇది ఉండడం వల్ల ఏంటంటే ఎట్ ఏ టైం అన్ని మిషన్స్ ని మనం
ఒకేసారి కాన్ఫిగరేషన్ చేసేసి టైంని మనం ఆ, చూపించేలా చేయొచ్చు అన్నమాట. ఓకే. ఓకే. మన మ్యాక్ అంటే మీడియా యాక్సెస్ కంట్రోల్ మనకి. ఇవి చూడు, మనం ఏదన్నా యాక్సెస్ చేస్తున్నాం చూడు, మీడియా అంటే మన ఫొటోస్ ఇవి అవి ఉంటాయి చూడు, వీడియోస్ ఇవన్నీ అవి యాక్సెస్ గ్యాలరీస్. చేయడానికి, గ్యాలరీస్ అవన్నీ యాక్సెస్ చేయడానికి. ఓకే. ఎన్ఐసి వచ్చేసి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. ఇది ఏంటంటే మనకి ఆ, మనం ఏదైనా నెట్వర్క్ కనెక్ట్ అయినప్పుడు ఆ నెట్వర్క్ లో మనం కూడా కనెక్ట్ అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. జస్ట్ నీకు సింపుల్ గా చెప్తున్నాను, తర్వాత క్లియర్ గా చెప్తాను మళ్ళీ. ఎన్ఐసి అన్నది ఇది మనకి మన సిస్టమ్స్ లో, ఒక్కొక్క సిస్టమ్స్ లో మనకి ఇక్కడ పోర్ట్స్ చూపిస్తారు. పోర్ట్స్ ఉంటాయి కదా మన ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్ కానీ సిపియుకి పోర్ట్స్ ఉంటాయి కదా. ఆ పోర్ట్స్ ని బేస్ అయ్యి మనకి ఎన్ఐసి లో ఎన్ని పోర్ట్స్ ఉన్నాయన్నవి కూడా మనం చెప్పొచ్చు అన్నమాట. ఓకే. ఓకే. తర్వాత ఎస్క్యూఎల్. ఇది స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఇది ఎక్కడ యూస్ చేస్తామంటే మనం ఎస్క్యూఎల్ అన్నది డేటాబేస్ లో అయ్యి రన్ చేస్తారు చూడు, అక్కడ యూస్ చేస్తాం యా అన్నమాట. ఉంది. ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ అన్నది మనకి ఏంటంటే ఒక నువ్వు ఏదన్నా ఒక క్వరీ రాయడానికి యూజ్ చేస్తాం. ఓకే. క్వరీ అంటే ఏంటి? ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన అమెజాన్ తీసుకుందాం. అమెజాన్ తీసుకుని చూద్దాం చూడు. సో ఇక్కడ నువ్వు ఏం సెర్చ్ చేస్తున్నావు? సర్చింగ్ అంటే ఇక్కడ క్వైరీ రాస్తున్నావు. ఓకే. ఏం రాస్తున్నావు? సామ్సంగ్ కేస్ ఆల్ట్రా 25 ఆల్ట్రా కేస్. ఓకే. సో ఇక్కడ ఏమున్నది మనకి? సామ్సంగ్ ఆల్ట్రా కేస్ దాంట్లో ఫస్ట్ నువ్వేం చేసావు? సామ్సంగ్ గెలాక్సీ అన్న సామ్సంగ్ అని చూసావు. ఓకే. సామ్సంగ్ లో మనకి ఇంకా మళ్ళీ ఏమున్నాయి? ఇంకా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, అవునా? సో అందులో అవును. మళ్ళీ ఏం చేసావు? మళ్ళీ గ్యాలక్సీ చూసావు. గ్యాలక్సీలో మళ్ళీ మనకి బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి. S24 ఉన్నది, S23 ఉన్నది, S24 ఉన్నది, S24 ఆల్ట్రా ఉన్నది, S25 ఆల్ట్రా ఉన్నది. సో ఇంక ఇలా బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మళ్ళీ ఏం చేసావు? S25 అనుకుంటావు. S25 లో మళ్ళీ మనకి ఏమున్నాయి? మొబైల్స్ ఉన్నాయి, కేసెస్ ఉన్నాయి. మొబైల్స్ లో మళ్ళీ మనకి 256 GB వేరియంట్ ఉన్నది, 128 GB వేరియంట్ ఉన్నది, అవునా? సో తర్వాత మళ్ళీ ఆల్ట్రా కేస్ అని కొట్టాం. S25 ఆల్ట్రా కేస్ అని కొట్టాం. కేస్ అని కొట్టిన తర్వాత మనకి ఇక్కడ ఇవన్నీ చూపిస్తున్నాయి మనకి ఇలా, అవునా? ఇది క్వైరీ. ఇదే క్వైరీ మనం ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆ డేటాబేస్, ఈ డేటా అంతా అక్కడ డేటాబేస్ లో స్టోర్ చేయడానికి ఈ ఎస్క్యూఎల్ అన్న దాన్ని యూజ్ చేస్తాం అన్నమాట. స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్ అన్న దాన్ని యూజ్ చేస్తాం. అంటే ఆ, ఈ రోలో, అంటే సామ్సంగ్ రోలో, సామ్సంగ్ కంపెనీకి సంబంధించిన రోలో S25 అన్న దాంట్లో తర్వాత S25 ఆల్ట్రా దాంట్లో కేసెస్ కావాలి. సో ఇలా ఒక ఆర్డర్ లో వాళ్ళు ఒక క్వెరీని క్రియేట్ చేస్తారు, రోస్ లో పెడతారు అన్నమాట. ఆ రోస్ చూడు ఇదిగో, declare 0 hint 200 select case I1 100 100 ఇలా రాస్తారన్నమాట వాళ్ళు క్వైరీస్. ఓకే. చూడు, when 200 ఓకే. then 200, when 300 then 300, else something else. అలా మనకి ఇక్కడ వాళ్ళు రాస్తారన్నమాట. ఇక్కడ శాంసంగ్ అన్నప్పుడు శాంసంగ్ చూపించాలి, ఆల్ట్రా అన్నప్పుడు ఆల్ట్రా అని చూపించాలి, అలా. ఓకే. ఓకే అక్క. ఇది ఒక పెద్ద ప్రాసెస్ లే ఇదంతా. చూడు ఇదిగో, చూడు,
సైకిలాసిటీ ఎస్సిటీ అంటే ఇ- ఇది టైప్ చేశారు అని అంటే ఇది రావాలి, లేదా ఇది టైప్ చేశారు అన్నప్పుడు ఇది రావాలి అన్నట్టు వాళ్ళు రాసుకున్నారు. ఓకే, చూడు, ఓకే ల్యాండ్ బ్రో. అట్ కంట్రీ కోడ్ యాజ్ కంట్రీ కోడ్. కంట్రీ కోడ్ అసలు స్పెల్లింగ్ ఏది ఇది, అవునా? కానీ వాళ్ళు అక్కడ ఏం చేశారు, ఇలా టైప్ చేస్తే వచ్చేయాలన్నట్టుగా వాళ్ళు క్వరీ రాసుకున్నారు. అది అలా అక్కడ వాళ్ళు కూడా అలాగా మెయింటైన్ చేస్తారు అన్నమాట. అంటే మనకి ఇప్పుడు స్పెల్లింగ్స్ మిస్టేక్ ఉన్నా కానీ ఒక్కోసారి అవి కరెక్ట్ గా తీసుకొస్తుంది సామ్సంగ్. తీసుకోదు, అవును. చూడు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ అమెజాన్ లోనే ఆ, అమెజాన్ లోని కాదు, ఇక్కడ మనకి యాక్చువల్ గా ఆ, వీళ్ళు ఏం చేస్తారు, గూగుల్ అన్న వాళ్ళు ఫేస్బుక్, యాక్చువల్ ఏంటిది Facebook.com, అవునా? అవును. కానీ ఈ వీళ్ళు ఏం చేసుకున్నారు, ఫేస్బుక్ వాళ్ళు FB అని వచ్చిన రావాలి అని చెప్పి పెట్టుకున్నారు. సో FB అని టైప్ చేసిన వస్తుంది, ఫేస్బుక్ వస్తుంది, అవునా? సో అవును. వీళ్ళు ఏం చేశారు, గూగుల్లో ఆ క్వరీ అన్నది పెట్టుకున్నారు అన్నమాట అలాగే. ఓకే బ్రో. తర్వాత ఇవి పోస్ట్ గ్రెస్ SQL, మైక్రోసాఫ్ట్ MS SQL, ఇది వేరే కంపెనీ దేందో, IBM దో దేందో మొత్తానికి ఇది. ఇది MSSQL అన్నది మైక్రోసాఫ్ట్ వీళ్ళు ఓన్ గా వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు. మైక్రోసాఫ్ట్ లో సంబంధించి వాళ్ళ కంపెనీకి సంబంధించింది ఇదే వాడతారు. SQL అన్నది వరల్డ్ వైడ్. ఓకే, కానీ ఓకే. వీళ్ళు ఏం చేశారు, మాకంటూ ఓన్గా ఉండాలని చెప్పి వాళ్ళు ఇది చూస్ చేసుకున్నారు, వాళ్ళు ఓన్ గా చేసుకున్నారు అనమాట. ఇది అంతే, KUL వేరే వేరే కంపెనీస్ కి సంబంధించి డిఫరెంట్ మాట వాళ్ళు పెట్టుకున్నారు ఇవి. ఓకే, ఓకే. ఇదేమో స్ప్లంక్ వచ్చేసి స్ప్లంక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని వాళ్ళు పెట్టుకున్నారు. ఓకే, స్ప్లంక్ కంపెనీ వాళ్ళు. తర్వాత CIS, సెంటర్ ఆఫ్ ఇంటర్నెట్ సెక్యూరిటీ, ఇది తర్వాత చెప్తాను. సిఐఏ వచ్చేసి మనకి కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ, ఇది తెలిసిందే కదా నీకు, ఆల్రెడీ నీకు స్టార్టింగ్ లో ముందే చెప్పాను. కాన్ఫిడెన్షియాలిటీ మనకి మెయిన్ పిల్లర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ వచ్చేసి, సైబర్ సెక్యూరిటీ అనే కాదు, ఏ కంపెనీ రన్ అవ్వడానికన్నా, ఏ ఇన్స్టిట్యూట్, అదే ఇన్స్టిట్యూట్ అంటే ఇది వేరే ఏ కంపెనీస్ అన్నా రన్ అవ్వడానికన్నా ఈ సిఐఏ ఇది మాత్రం మెయిన్. కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ, ఏ వెబ్సైట్ అన్నా, ఏ కంపెనీ అన్నా రన్ అవ్వడానికి ఇదే మెయిన్. ఓకే, ఏదన్నా విషయం కాన్ఫిడెన్షియల్ గా ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. ఓకే, ఇంటిగ్రిటీ అంటే ఎవరికైతే చేంజెస్ చేయగలే అవైలబిలిటీ, అదే ఆ, ఉంటుందో వాళ్ళు మాత్రమే చేయగలగాలి. ఇప్పుడు ఇందులో ఎక్సెల్ ఉన్నది, ఈ ఎక్సెల్ లో డేటా నేను చేంజ్ చేయగలను, నువ్వు చేంజ్ చేయగలవా? లేదు కదా. ఆహా. సో అదే ఇంటిగ్రిటీ అంటే, ఏదన్నా చేంజెస్ చేయడం కానీ అప్లై అవ్వకుండా చూడడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాకర్ అన్నవాడు ఈ ఎక్సెల్ షీట్ ని హ్యాక్ చేసాడు అనుకో, వాడు చేంజెస్ చేసేయగలడు, అవునా? అలా ఇప్పుడు తర్వాత నేనే నీకు ఆ, కొన్ని ఏం చేస్తానంటే, వాడు చేంజ్ చేసేయగలడు హ్యాకర్ అన్నాడు, కానీ నేనే నీకు దీన్ని యాక్సెస్ ఇచ్చాను అనుకో, జస్ట్ ఏం చేస్తావు, ఇది చూసి చదవడానికి మాత్రమే యాక్సెస్ ఇస్తాను. దీన్ని ఎటువంటి చేంజెస్ చేయకుండా ఉండేలాగా దాన్ని లాక్ చేస్తాను అనమాట. చేంజెస్ చేయకుండా ఉండాలి, దాన్ని ఏమంటారంటే ఇంటిగ్రిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, మనం ఆ, ఈ అమెజాన్ సైట్ తీసుకుందాం. అమెజాన్ సైట్ మనకి ఏమున్నది, జస్ట్ యాక్సెస్ చేయడానికి మాత్రమే ఉన్నది, అవునా? బై చేయడానికి అంటే జస్ట్ యాక్సెస్. ఓకే, దీంట్లో ఏమన్నా చేంజెస్ చేయగలమా మనం, ఈ ప్రైస్ చేంజ్ ఆహా, నో. చేయగలమా? లేదు. సో చేయలే. ఇక్కడ ఏంటి, ఇంటిగ్రిటీ అప్లై అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఓకే. ఉమ్. తర్వాత అవైలబిలిటీ అంటే 24/7 మనకి ఈ సైట్ అన్నది అవైలబుల్ గా ఉండాలి. ఈ సైట్ అనే కాదు, ఏదన్నా. ఓకే, ఇప్పుడు బ్యాంక్ తీసుకున్నా, లేకపోతే ఫేస్బుక్ తీసుకున్నా, అమెజాన్ తీసుకున్నా, ఫ్లిప్కార్ట్ తీసుకున్నా, ఏదన్నా సరే మనకి అవైలబిలిటీగా ఉండాలి. ఎందుకు, సర్వీస్ ఇందులో మనకి 24/7 సర్వీస్ ఉంటేనే కదా మన కస్టమర్ అన్నవాడు దీనికి స్టిక్ అయి ఉంటాడు, అవునా? అందులో ఏమన్నా ఇబ్బంది వచ్చింది అంటే వెంటనే వాడు
వేరే దానికి మారిపోతాడు. వేరే దానికి మారిపోయాడు అంటే వాడికి లాసే కదా. అలాగా ఒక్క యూజర్ మారిపోవడం వల్ల వీడికి ఏం లాస్ కాదు. అలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సైట్ ఉన్నది. ఇదే సైట్ ఒక 1 అవర్ డౌన్ అయిపోయింది అనుకో, అవైలబిలిటీగా లేదనుకో ఈ సైట్, ఏమవుతుంది? ఎంతో మంది కొనాలి అని అనుకుంటారు. అవునా? యా- యా- ఎంతో మంది కొనాలనుకున్న టైంలో ఇది అవైలబిలిటీగా లేనప్పుడు అదేమవుతుంది? వాడికి లాసే కదా. బిజినెస్ అక్కడ కొనాలనుకున్న వాళ్ళు ఇందులో మానేసి ఫ్లిప్కార్ట్ లో కొంటారు. అప్పుడు ఫ్లిప్కార్ట్ వాడికి బిజినెస్ అవుతుంది, అమెజాన్ వాడికి లాస్ అవుతుంది. సో అది అవైలబిలిటీగా ఉండడం, అవైలబిలిటీ అంటే. తర్వాత ఇది ఓవాస్ప్. ఇది ఇది ఒక పెద్ద కాన్సెప్ట్. ఇది తర్వాత చెప్తాను. ఓకే ఈ బ్రో. ఎన్ఐఎస్టి. ఎన్ఐఎస్టి అంటే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్ టెక్నాలజీ. మనకి ఏదన్నా టెక్నాలజీస్ ఇంప్రూవ్ చేస్తుంటారు చూడు, సైబర్ సెక్యూరిటీలో కాదు ఇంకా వేరే దేంట్లో అన్నా సరే, దానికి సంబంధించింది ఇది. ఓకే. ఇంకా ఇవన్నీ బ్రో ఇది నీకు కాలేజీలలో తర్వాత కూడా చెప్తాను. ఉంటది బ్రో ఏది అని. ఏది 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 ఎన్ఐఎస్టి అని కాలేజ్ యూనివర్సిటీస్లలో కూడా కొన్ని ఇట్లా ఇస్తాయి ఎన్ఐఎస్టి అని. ఉమ్, ఉమ్, ఉమ్. అదే టెక్నాలజీస్ ఇంప్రూవ్ చేస్తుంటారు కదా. ఓకే. ఉమ్. వీళ్ళ దగ్గర నుంచి మనకు ఒక స్టాండర్డ్ ప్రాసెస్ ఈ ఫాలో అవ్వాలి, అది ఫాలో అవ్వాలని చెప్పి వస్తుంటే చూడు, వీళ్ళ దగ్గర నుంచి వస్తుంటాయి అన్నమాట అవి. ఓకే. ఓకే. ఉమ్. ఓకే బ్రో. తర్వాత ఆ, తర్వాత ఇది నీకు తర్వాత చెప్తాను. టీటీపీ ఇది కూడా అంతే. స్టాట్ అటాక్ ఇది కూడా నీకు, ఇది కూడా ఒక పెద్ద, ఇది ఒక సబ్జెక్ట్ వేరే మొత్తం ఇదంతా. ఇది ఓకే. మాల్ సింపుల్ గా చెప్పాలంటే అడ్వైజరీ, టాటిక్స్, టెక్నిక్స్ అండ్ సెంటర్ నాలెడ్జ్. ఓకే. ఇది ఏంటంటే మనకి అటాక్స్ ఏ విధంగా జరుగుతాయి అంటే, ఒక హ్యాకర్ అన్నవాడు ఏ విధంగా అప్రోచ్ అవుతాడు, ఏ టెక్నిక్స్ ఫాలో అవుతాడు. ఓకే. దాని ద్వారా మనం ఏ నాలెడ్జ్ నేర్చుకున్నాం అన్నది ఇదన్నమాట. మైట్రీ అటాక్ అంటారు. ఓకే. అందులో ఈ ఓకే. ప్రాసెస్ మాట. తర్వాత యాంటీవైరస్. ఇది తెలిసిందే నీకు, యాంటీవైరస్ అంటే. ఇది చెప్పాలా? ఆ, తెలుసు బ్రో ఇది. యాంటీవైరస్ దేని మీద రన్ అవుతుంది? ఏం బేస్ చేసుకుని? దానికి సిగ్నేచర్ రూల్స్ బేస్ చేసుకొని రన్ అవుతుంది యాంటీవైరస్. ఎస్. ఓకే. ఏఎం యాంటీ మాల్వేర్. ఇది మలేషియస్ సాఫ్ట్వేర్ ఇది. ఉమ్, ఏదైనా మలిషియస్ అంటే అదే సాఫ్ట్వేర్స్ సేమ్ వైరస్ ఎంటర్ అయినప్పుడు. వైరస్ లాగా వైరస్ లాగానే వర్క్ చేస్తుంది, బట్ ఇది ఉమ్, మాల్వేర్ కి వస్తది. ఉమ్, ఉమ్. తర్వాత ఈడిఆర్, ఎండ్ పాయింట్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్. ఇది దేనికి? ఆ, ఇది ఎండ్ పాయింట్ డిటెక్షన్ కి యూజ్ చేస్తుంది, ప్రివెంట్ చేయడానికి. ఎండ్ అంటే పాయింట్స్ ఎండ్ అంటే? యూజర్ కి ప్రొటెక్ట్ చేస్తుంది. ఎండ్ పాయింట్స్ అంటే? ఎండ్ పాయింట్స్ అంటే ఎండ్ యూజర్స్ లైక్ ల్యాప్టాప్స్, ఉమ్, మొబైల్స్, సర్వర్స్. ఉమ్, ఉమ్. కానీ బేసిక్ గా మనం కంపెనీస్ లో మొబైల్స్ కి యూజ్ చేయరు. మేబీ యూజ్ చేసుకున్నా యూజ్ చేసుకోవచ్చు. కానీ బేసిక్ గా వచ్చేసి మెయిన్ సిస్టమ్స్, సర్వర్స్. ఓకే. ఓకే బ్రో. తర్వాత ఎన్డిఆర్. ఎన్డిఆర్ నెట్వర్క్ డిటెక్షన్. నెట్వర్క్ డివైసెస్ ఏవైతే ఉంటాయో వాటిని టేక్ కేర్ చేస్తుంది. ఓకే. నెట్వర్క్ ఫ్లో ఏదైతే ఉన్నదో అందులో ఉన్న నెట్వర్క్ లో మనకి బ్యాడ్ నెట్వర్క్ ఏదైనా కనెక్ట్ అయినా అది చూసుకుంటుంది. ఎస్టిఆర్ వచ్చేసి ఎక్స్టెండెడ్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్. ఇది ఈడిఆర్ లాగే కాకపోతే ఇంకా మోర్ అడ్వాన్స్డ్. ఓకే. ఇది అంటే ఇది మేనేజ్డ్ డిటెక్షన్స్. ఈడిఆర్ అంటే ఈడిఆర్ కంటే ఎక్కువ వర్క్ చేస్తుందా లేకపోతే తక్కువనా ఎక్స్డిఆర్? ఎక్కువ ఎక్కువ ఎక్కువ. ఓకే. ఇది ఎండ్ పాయింట్స్ వరకే. ఓకే. ఓకే బ్రో. ఇది ఎక్స్టెండెడ్ డిటెక్షన్స్ అంటే కొంచెం ఇంకా ఎక్కువ మనకి. ఆ మీకు ఎలా చెప్పాలంటే ఇది, సో ఇది రేపు చెప్తానులే నీకు. ఓకే. ఇది కూడా ఓకే బ్రో. ఇది కొంచెం క్లియర్ గా చెప్తానులే తర్వాత.
మేనేజ్ డిటెక్షన్స్ అండ్ రెస్పాన్స్ అంటే ఇది పర్టికులర్ గా కొన్ని వాటిల్లో మేనేజ్ చేస్తుంటారు అన్నమాట. ఓకే, అన్ని చూడం, కొన్ని లైక్ సెలెక్టెడ్ వన్స్ ఉంటాయి చూడు, వాటిని మాత్రమే చూస్తుంటారు అన్నమాట. ఓకే, ఇది. ఓకే, ఆ, ఈ రోజుకి ఇలాగా అర్థమా, ఇంకా చెప్పనా? ఏమన్నా డౌట్స్ ఉంటే అడుగు ఈ లోపు. సో ఏం డౌట్స్ లేవు problem. ఇప్పటి వరకు చేసుకున్న దాంట్లో ఏం డౌట్స్ లేవా? డౌట్స్ లేవు. ఒక ఇంటర్న్షిప్ ఏమి ఇచ్చారు? ఇంటర్న్షిప్ వచ్చేసి జస్ట్ ఇంట్రడక్షన్ అది ఇచ్చారు కంపెనీ గురించి. దాని ఉమ్, తర్వాత ఒక డ్రైవ్ షేర్ చేశారు. దాంట్లో ఉమ్, సీమ్ వజుట్ ఇది 6 క్లాసెస్ ఉన్నాయి. ఇట్లా 5 6 10 మినిట్స్. సో ఏం అవి క్లాసెస్ అవి? అవి వాచ్ చేసేసి రేపు క్వశ్చన్స్ తీసుకుంటాను, అడుగుతాను. ఆ, ఏం క్లాసెస్ అవి? బజు సీమ్ టూల్. బజు సీమ్ టూల్ వజూసా? ఓకే, ఓకే. ఓకే, అంటే అది వజూస్ జస్ట్ యూజ్ డ్రైవ్ డ్రైవ్ చేస్తున్నారైతే. షేర్ చేసి క్లాసెస్ చెప్పలేదు. ఓకే, ఆ ఓకే. వీడియోస్ అదే అది షేర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఉన్నదా అవి వీడియోస్? డ్రైవ్ సో ట్రై చేయాలి. ఒకసారి ట్రై చేయి, ఎందుకంటే ఆ, తర్వాత నీకే యూజ్ అవుతాయి కదా. యా. ఉంచుకున్నా. ఉమ్, బట్ అవి మొత్తం కంప్లీట్ కొంచెం ఉమ్. ఇంగ్లీష్ టు ఇంగ్లీషే ఉన్నాయి. అవును, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉండదు ఎక్కడ. Hmm. ఓకే, నీకు మెయిన్ బేసిక్ వచ్చేసి ముందు నీకు లాగ్స్ అవన్నీ పుల్ చేయడం అవన్నీ నేర్పిస్తారు. ఓకే, అవన్నీ క్లియర్ గా నేర్చుకో. ఓకే బ్రో. ఓకే అయితే, సరే అయితే రేపు కలుద్దాం మళ్ళీ. సరే బ్రో. ఓకే, బాయ్. ఓకే బాయ్.